వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను షేర్ చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇంట్లోనే ఈజీగా నువ్వులతో పాలు ఎక్స్ట్రాక్ట్ చేసి దానితో బనానా యాడ్ చేసి ఒక మంచి హెల్దీ స్మూదీ ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. వాటిని ఒకసారి నీళ్ళతో క్లీన్ చేసుకుని వాటర్ పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టాలి, లేదా 8 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన నువ్వులతో తీసిన పాలు మనకి చాలా ఈజీగా డైజెషన్ అవుతాయి. అలాగే ముఖ్యంగా నువ్వుల్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. రాత్రంతా నానిన నువ్వులు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉంటాయి. వీటిని మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ తోటి ఒక 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసిన నువ్వుల్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వట్టి నువ్వుల పాల టేస్ట్ అందరికీ నచ్చకపోవచ్చు. నేను దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి 2 స్పూన్ల కిస్మిస్, అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క మరియు పొట్టు తీసిన 4 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు ఒక చిటికెడు జాజికాయ పొడి. జాజికాయని మీరు గ్రేటర్తో తురిమితే ఈజీగా పౌడర్ అయిపోతుందండి. ఆ జాజికాయ పొడి మరియు 2 ఖర్జూరం యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకోకుండా మీరు ఉట్టి నువ్వులనే వాటర్తో మిక్సీ పట్టి కూడా ఈ పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన పేస్ట్ని స్ట్రైనర్తో ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ నువ్వుల పేస్ట్లో నుంచి పాలన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మనం మిగిలిన ఆ పల్ప్ని మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని 2 నుంచి 3 కప్పుల వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మనం తీసుకున్న అరకప్పు నువ్వులకి 3 నుంచి 3.5 కప్పుల వాటర్ వరకు పడుతుంది. నువ్వుల్లో ఉండే విటమిన్ E, విటమిన్ B6 మరియు ఐరన్ అండ్ జింక్ మన స్కిన్ని గ్లోయింగ్గా ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ పాలని 2 నుంచి 3 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఈ నువ్వుల పాలను రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉండదు. పెద్దవాళ్ళకి, ఎదిగే పిల్లలకి, అలాగే ఆడవాళ్ళకి ఈ నువ్వుల పాలు చాలా చాలా మంచిది. నువ్వుల పాలు మరియు బనానాతో ఒక హెల్దీ స్మూదీ ఎలా చేయొచ్చో చూద్దాం. దానికి నేను 2 మీడియం సైజ్ బనానా తీసుకుంటున్నాను, 2 ఖర్జూరం, అలాగే 1 గ్లాస్ నువ్వుల పాలు యాడ్ చేసి మెత్తగా స్మూదీలా చేసుకుంటున్నాను. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ స్మూదీని లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, లేదా బ్రేక్ఫాస్ట్లో కానీ తీసుకుంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది మరియు అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి అందుతాయి. 100 గ్రాముల నువ్వుల్లో సుమారు 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాకంటే 13 రెట్ల కాల్షియం అధికంగా ఉంటుంది. ఇక్కడ చూపించే రెండో ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. దానికోసం నేను ముందుగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న నువ్వుల పాలని 1 గ్లాస్ తీసుకుంటున్నాను. వాటిని వేడి చేయటం కోసం నేను ఒక గిన్నెలో సగానికి పైన వాటర్ తీసుకుని దాన్ని వేడి చేస్తున్నాను. వాటర్ కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న గ్లాస్ పాలని అందులో పెట్టి ఒక 2 నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది. దీనినే డబుల్ బాయిలింగ్ మెథడ్ అని అంటారు. నువ్వుల పాలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వేడి చేస్తే విరిగిపోయినట్టు అయిపోతాయి. సో అందుకని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో దాన్ని వేడి చేసుకోవాలి. చేసుకున్న నువ్వుల పాలని ఒక గ్లాస్లోకి బెల్లం యాడ్ చేసుకుని తీసుకుంటున్నాను. ఈ సింపుల్ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి. మీ అందరూ ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా మరియు ఫైనాన్షియల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.